నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం నగర ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కూర్మారావు వెల్లడించారు. వివిధ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పారదర్శకంగా క్లియర్ చేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరుగుతోందన్నారు. ప్రతి ఇంటి నుంచి జనగణన ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ద్వారా జనగణన నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత జనాభా లెక్కల సేకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు అన్నారు. మే నెలలో ఎన్యూమరేషన్ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈ ఐడిని చూపించాలన్నారు. ఎన్యూమరేషన్ సిబ్బంది ఐడి నమోదు చేసినప్పుడు డేటా సరిపోయింది లేనిది చూసి గణన సరిపోతే గణన పూర్తయినట్టేనన్నారు. నగరంలోని వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వస్తారని చెప్పారు. అందరి సహాయ సహకారాలు అందించి జనగణనను విజయవంతం చేయాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్ష ఎక్కడైతే జరుగుతుందో వాటిని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాకు గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. చెత్త సేకరణకు స్వచ్ఛ సర్వేక్షణ నుంచి వచ్చిన 42 వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు చెప్పారు. తడి పొడి చెత్తలను వేరు చేస్తున్నామన్నారు. మిర్తి బట్టిలో పేరుకుపోయిన పూడికను తీస్తామన్నారు. మిర్తి బట్టికి ఇరువైపులా శుభ్రం చేస్తామన్నారు. గ్రీవెన్స్ సోమవారమే కాకుండా మిగిలిన రోజుల్లోనూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మన జిల్లాలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళంలో మనం అత్యంత ముఖ్యమైనది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ సెన్సస్ 2027. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిచ్చిన సూచనల మేరకు ఈ నెల 16 నుంచి ఈ నెలాఖరు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రాసెస్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటి యొక్క పెద్ద తన మొబైల్లో తను గూగుల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ 2027 అని ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఒక కుటుంబానికి ఒక మొబైల్ ద్వారా వారి యొక్క ఇంటి వివరాలు నమోదు చేయాలి. అదేవిధంగా అది చేసిన తర్వాత ఫైనల్గా ఒక డిజిటల్ కోడ్ వస్తుంది, నెంబర్ వస్తుంది, న్యూమరికల్ నెంబరు. అది అయిన తర్వాత యాక్చువల్ హౌస్ లిస్టింగ్ ఏదైతే సెన్సస్ ఉంటుందో అది మే 1 నుంచి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి ఈ కార్పొరేషన్ తరఫున ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా గవర్నమెంట్ వారు అపాయింట్ చేశారు నన్ను. అదేవిధంగా మన స్టేట్ కమిషనర్ గారు ఛార్జ్డ్ ఆఫీసర్గా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ మొత్తం అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ కూడా ఇండియా కూటమికి నూకలు చెల్లాయని, మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో మంగళవారం పెద్ద ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ నారాయణ పారామెడికల్ కాలేజ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో గుర్తింపు, గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పార్టీల సారథ్యంలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపడుతున్నామని, శ్రీకాకుళం జిల్లా అంతటా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు దన్నాన మదన్, బీజేపీ నేతలు ఎస్ ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాల్, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా మహిళలందరికీ 33% రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుని ఒక దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలన్నీ దీన్ని
పార్లమెంట్లో వీగిపోయేటట్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, మహిళా మోర్చా తరఫున యువతీ యువకులందరూ కూడా పాల్గొని కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ, అలాగే అపోజిషన్ పార్టీలకి మా నిరసన తెలియజేస్తూ ఇక్కడ శ్రీకాకుళంలో ఈ నారాయణ కాలేజీ స్టూడెంట్స్తో, మేము నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో, భారీ సంఖ్యలో విద్యార్థులందరూ పాల్గొన్నారు. మా ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే చట్టసభలు మొన్న ఏదైతే ప్రతిష్టాత్మక బిల్లు పాస్ అవ్వడం జరిగిందో, అది మనం ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దానిని ఈ ప్రతిపక్షం ఏదైతే బిల్లు వీగిపోయేలాగా చేసిందో, మేము మహిళలం, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం మహిళా మోర్చా, యువ మోర్చా కలిపి దీనికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళని ముందుకు తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం ఇది. సో దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నారాయణ కాలేజ్, నర్సింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ అందరితో కూడా ఈరోజు మనం కలిసి ర్యాలీ చేయడం జరిగింది, నిరసన చేయడం జరిగింది. సో ఇలాంటిది ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేయబోమని చెప్తున్నాము. సో మహిళలకి మేమందరం కూడా శ్రీకాకుళం మహిళల ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలసలో గల ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ స్వయంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నత విద్య, ఉన్నత ప్రమాణాలు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు ఆధునిక వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సమానంగా విద్యా నాణ్యత పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంపొందించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూమిని కాపాడుకుందాం, జీవరాశులను రక్షిద్దాం, రక్షించుకుందామని జేసీఐ జోన్ 4 ప్రెసిడెంట్ ఆర్పీపీవి చైతన్య అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ముందస్తు కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. శ్రీకాకుళం నగరం స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాల నుంచి సూర్యమహల్ కూడలి వరకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, వైద్యులు, పోలీస్ శాఖాధికారులు తదితరులు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులుగా పాల్గొన్న జోన్ 4 ప్రెసిడెంట్ ఆర్పీవి చైతన్య, జెడ్వీపీ ఈశ్వర్, మెంటార్ జేఎఫ్జీ కేవీ రావు పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్, అడ్వైజర్ మణిశర్మ, అతిథులు హారికా ప్రసాద్, నటుకుల మోహన్, శ్రీకాకుళం జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ తదితరులు ప్రసంగించగా, ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ స్థానిక ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అతివేగం అనర్థాలకు దారితీస్తుందన్నారు. అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ, సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి అని, భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలన్నారు. పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ క్రమంలోంచి వచ్చిందే ప్రపంచ ధరిత్రి దినోత్సవం అని తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమవుదామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు.
జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు అభినందించడం ఆనందకరమన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సేవకు అంకితమై దేశ పరిపాలనా వ్యవస్థలో నిరంతరం శ్రమిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అధికారుల కృషిని, సేవలను గుర్తించి అభినందించే రోజని, జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జేసీలను కలవటం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వారాంతంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించగా ప్రతిస్పందించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మేము కూడా భాగమవుతామని, మాతో పాటుగా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీలు నేసిన గుడ్డ సంచులను పరిశీలించి శ్రీకాకుళంలో కూడా తయారు చేయటానికి అనువైన సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లాం శివతేజ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జాయింట్ సెక్రటరీ సిరి బారికి, భానుప్రకాష్ పాల్గొన్నారు. నేరేడు బ్యారేజీ మరియు పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిపిఎం కార్యాలయంలో నేరేడు బ్యారేజీకి మరియు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని, కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్తో సహా అన్ని లిఫ్టుల్ని మరమ్మతులు చేసి నీరు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పట్ల పాలకులు చేసిన నిర్లక్ష్యమే జిల్లాకు శాపంగా మారిందని వారన్నారు. వంశధార రిజర్వాయర్కు 200 కోట్లు, ఆఫ్షోర్ రిజర్వాయర్కి 300 కోట్లు, వంశధార రిజర్వాయర్ లిఫ్ట్ కోసం 176 కోట్లు, పైడిగాం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే పని పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ప్రజలకు నీరు ఇవ్వకుండా జలధార పేరుతో మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించకుండా మాయమాటలు చెబుతుందని విమర్శించారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసుకోవచ్చని 2021లో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందని, వామపక్షాలు ప్రజా సంఘాల పోరాట ఫలితంగా గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైందని, నేరేడు బ్యారేజీ నిర్మాణం కోసం 1000 కోట్లు అవుతుందని, దానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరేడు బ్యారేజీ నిర్మాణం చేసి చివరి భూముల వరకు 2 పంటలకు నీరు ఇస్తే జిల్లాలో తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని, ప్రజల ఆదాయాలు పెరిగి అనేక వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని అన్నారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు నేరేడు బ్యారేజీ మరియు పెండింగ్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలని, కొండపేట లిఫ్ట్తో సహా అన్ని లిఫ్టులకి మరమ్మతులు చేసి నీరివ్వాలని కోరుతూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అనేది రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే మే మొదటి వారంలో ప్రాజెక్టులు పరిశీలన చేసి నిధులు కేటాయించే వారికి దశల వారి ఉద్యమం చేపట్టాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించింది. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు ఎన్నికల సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినారు, కానీ ఇప్పటి వరకు నిధులు ఎందుకు కేటాయించలేదు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏమండి మంత్రి గారు, ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టుకి తక్కువ మొత్తాల్లో మీరు డబ్బులు కేటాయిస్తే జిల్లా సస్యశ్యామలం అయిపోతుంది. ఈ రోజు వంశధార రిజర్వాయర్ పూర్తి అవడానికి 200 కోట్ల రూపాయలు, అక్కడ లిఫ్ట్ అది పూర్తి అవడానికి ఒక 200 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి అవడానికి 300 కోట్ల రూపాయలు, అదే పలాస నుండి ఇచ్చాపురం వరకు నీరు తీసుకెళ్లాలంటే
500 కోట్ల రూపాయలు, నేరడి బ్యారేజ్కి 1000 కోట్ల రూపాయలు, సుమారు 3000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కానీ మీరు ఈరోజు నిధులు కేటాయించకుండా ఈరోజు మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము, 50 సంవత్సరాల నుంచి వస్తున్నామని చెప్తారే, మీరు ఈ జిల్లాకు చేసింది ఏంటి అని చెప్పి కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్న తెలుసుకున్నాం. అంతేకాదు ఈరోజు నేరడి బ్యారేజ్ కోసం ఇది మా కళ అని చెప్తారు కొంతమంది. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం పోరాడేటప్పుడు ఇప్పుడుండే పార్టీలు చాలా పార్టీలు లేవు, వ్యక్తులు కూడా లేరు. 1960 నుంచే ముందు నుంచే ఈ రోజు ఉదయం మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ చేరుకున్నారు. మంత్రుల బృందానికి సింగపూర్లోని తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్లో అధికారికంగా మంత్రుల బృందం పర్యటిస్తోంది. సింగపూర్లో ఆధునిక పరిపాలనా విధానాలను మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్నారు. సింగపూర్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకుతో సింగపూర్ ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ అవగాహన ఒప్పందంలో భాగంగా సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం మరియు నేషనల్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ TOT శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడుకు తరలించేందుకు రైల్వే స్టేషన్కు వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు సోంపేట సిఐ మంగరాజ్ తెలిపారు. చెన్నై ప్రాంతానికి చెందిన రఘుల్ ఒడిశా గజపతి జిల్లాలో 6.650 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తిరిగి చెన్నై వెళ్లేందుకు సోమవారం సోంపేట రైల్వే స్టేషన్కు వెళ్తుండగా కంచిలి ఎస్ఐ పారినాయుడు తనిఖీ చేసి అతన్ని అరెస్టు చేశారు. సరుకుతో పాటు 2 చరవాణులను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశామని సిఐ వివరించారు. చెన్నైకి చెందిన తిరువెత్తియూర్ కుప్పం, తిరువెత్తియూర్ పట్టినాథ కోయిల్కి చెందిన రాహుల్ సన్ ఆఫ్ సెల్వ కుమార్ అనే ఆసామి ఒడిశా రాష్ట్రము గజపతి జిల్లా తబరాడ పంచాయతీకి చెందిన గోలీ విలేజ్ గ్రామానికి చెందిన అవినాష్ అనే అతని ఫ్రెండ్ నుండి పర్లాకిమిడిలో 6 కేజీల 690 గ్రాముల గంజాయిని బ్రౌన్ కలర్ చుట్టబడిన 3 ప్యాకెట్లలో కొని వాటిని పర్లాకిమిడి నుంచి సోంపేట రైల్వే స్టేషన్కు ఔరే చెన్నై మైలుకి వెళ్ళడానికి వస్తుండగా ఎస్ఐ గారు తనిఖీ చేసి అతను పట్టుకోవడం జరిగింది. అతని నుండి 6 కేజీల 690 గ్రాముల గంజాయిని అలాగే 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అతన్ని ఈ దినం అనగా 24/2026 ఉదయం 10:30 గంటలకు అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయడమైనది. అతన్ని జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్ కొరకు పంపిస్తుంది. నిన్న విడుదలైన JEE మెయిన్స్ 2026 ఫలితాలలో శ్రీకాకుళం, కాకినాడ శ్రీ ఆదిత్య జూనియర్ కాలేజ్ విజయ కేతనం ఎగురవేసింది. ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులు పొడుగు సాయికృష్ణ 96.17, ఆల్ ఇండియా ర్యాంక్ 8892, కొరడా నవనీత్ 95.43, ఆల్ ఇండియా ర్యాంక్ 11185, వకాడ గాయత్రి 92.38, ఆల్ ఇండియా ర్యాంక్ 18651, వడ్డీ రుచిత 90.68, ఆల్ ఇండియా ర్యాంక్ 22090 మరియు సుమారు 85% పైన 21 మంది విద్యార్థులు సాధించారని ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ NK దీపక్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, తల్లిదండ్రులను కళాశాల CEO P రామారావు, కళాశాల డైరెక్టర్ BS చక్రవర్తి, ప్రిన్సిపల్ M ఢిల్లేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ P అసిరినాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పొందూరు మండలం వావిలపల్లిపేట మోడల్ స్కూల్లో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రధానోత్సవం తేదీ 24/2026 సోమవారం ఘనంగా జరిగింది.
దసరా మరియు సమ్మర్ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, టీషర్ట్స్ మరియు టూల్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెచ్ ప్రభాకర్ విద్యార్థుల ఫీడ్బ్యాక్ సేకరించి విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల పట్ల మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల వృత్తి విద్యా ఉపాధ్యాయురాలు సీపాన మాలతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉత్తమ వృత్తి విద్యా శిక్షణ ఇవ్వటంలో నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరావు, శంకర్రావు, ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం మొక్కజొన్న పండించిన రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి మండిపడ్డారు. పాతపట్నం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం అత్యంత దుర్మార్గం. పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 6,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలిచిన వ్యవస్థలన్నీ నేడు నిర్వీర్యమయ్యాయి. పండిన పంటను అమ్ముకోలేక ఇంట్లో దాచుకునే స్థలం లేక రైతులు రోడ్ల పక్కనే ఆరబెట్టుకుంటున్నారు. రాత్రి వేళల్లో దొంగతనాలు జరుగుతాయేమోనన్న భయంతో రోడ్లపైనే కాపలా ఉంటున్న పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు గత్యంతరం లేక తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతుల కష్టార్జితాన్ని దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో డ్వాక్రా సంఘం వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం నగరం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం 91 మంది వివోఏలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఇందులో గార మండలంలో 46 మంది, శ్రీకాకుళం రూరల్ మండలంలో 45 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల పనితీరును పూర్తిగా డిజిటలైజ్ చేయటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంఘ సమావేశాలు, రికార్డులు, అప్డేట్లు, లోన్ వివరాలు వంటి అన్ని అంశాలను పారదర్శకంగా నమోదు చేసుకోవటానికి ఈ 5G స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలను ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. అదేవిధంగా మహిళా సంఘాల అభివృద్ధికి గతంలో నుంచే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అదే దిశలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి సంఘాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ 5G ఫోన్లు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోన్ల ద్వారా సంఘాల డేటా నిర్వహణ, సమావేశాల అప్లోడింగ్, లోన్ల వివరాలు పారదర్శకంగా నమోదు చేయటం సులభమవుతుందని చెప్పారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన వివరించారు. మీరు పడుతున్న బాధలు చూసి అంటే మొదటి నుండి నేను మీకు ఒకటే చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీయే మహిళా పక్షపాతి. అన్న ఎన్టీ రామారావు గారు కీర్తి చేసిన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి మహిళలకి ఆస్తిలో సగభాగం అని ప్రకటించి చట్టం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. దాన్ని అలా తీసుకొచ్చి మహిళలకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించే ఇక్కడ చేసింది ఆనాడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళల్ని ఆర్థికంగా బలోపేతం అంటే ముఖ్యమంత్రి గారు ఎంత ఫోర్కాస్ట్, ఎంత విజనరీ లీడర్ అనేది. ప్లీజ్ ఎవరది ఏం డిస్టర్బ్ చేస్తున్నాను మధ్యలో. ముఖ్యమంత్రి గారు ఎంత విజనరీ లీడర్ అంటే ఆనాడు జనాభా పెరుగుదల పెరిగిపోతుంది, జనాభా నియంత్రణ జరగాలని ఎన్నో స్కీమ్స్ పెట్టి
ఎక్కడికక్కడే పిహెచ్సిల్లో సంతానం ఆపరేషన్లు చేసేసి జనాభా కంట్రోల్ చేసాం. 30 సంవత్సరాలకి మన జనాభా కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, ఒకటినే కంటున్నారు. అంటే 100 మందిని 50 మందికి తెస్తున్నారు ప్రొడక్షన్. అట్లీస్ట్ పోనీ 100 మందికే ఇవ్వట్లే. అలా వచ్చింది పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 25 సంవత్సరాల్లో మనం జపాన్ మాదిరిగా అయిపోతాం. జపాన్లో ఇలాగే సంతానం ఎక్కువైపోతుంది. సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో మీడియాతో మాట్లాడుతూ 2006 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. మొదటి దినోత్సవం 26 ఏప్రిల్ 2006న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిందన్నారు. భారతదేశపు మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్లో స్వతంత్ర భారతదేశంలో మొదటి బ్యాచ్ సివిల్ సర్వెంట్లను ఉద్దేశించి 21 ఏప్రిల్ 1947న ప్రసంగించారు అన్నారు. తన ప్రసంగంలో సివిల్ సర్వెంట్లను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాడు. పటేల్ ప్రసంగించిన ఈ రోజు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ దేశంలో పౌర పాలనకు సారథ్యం వహిస్తున్నవారు సివిల్ సర్వీసెస్ అధికారులు అన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ప్రగతి బాటలో ముందడుగు వేయాలంటే సివిల్ సర్వెంట్ల సేవలు ఎంతో కీలకం. వీరు తెర ముందు ప్రముఖంగా కనపడకపోయినా ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమంలోనూ వీరి శ్రమ దాగి ఉంటుందనటంలో సందేహం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాణం పోసి వాటిని ప్రజల దరికి చేరేలా తీర్చిదిద్ది అభివృద్ధికి ఊపిరిపోయాల్సిన బాధ్యత వీరిపై ఉందన్నారు. ఎన్నో పథకాలను అమలుపరిచి ప్రజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన సివిల్ సర్వెంట్లు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రభుత్వ ధనం వృధాగా పోతుందన్నారు. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదట ఈ సివిల్ సర్వీసెస్ దినోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఏప్రిల్ 21వ తేదీ 2006వ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. అయితే 21 ఏప్రిల్ 21వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నారంటే మన భారతదేశ మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సివిల్ సర్వెంట్స్ని ఏప్రిల్ 21, 1947లో అడ్రస్ చేయడమైంది. ఆ అడ్రస్ చేసిన వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.